హాయ్ అండి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం మొదలైందంటే మనకు పూలనేవి ఎక్కువగా దొరకవు కదా! తక్కువ పూలతో ఇలా మాలనేది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ముందుగా చామంతి పూలు తీసుకున్నాను. ఇలా కాళ్ళు కట్ చేసేసి దారమేమో ఇలా వేలికి ప్రెస్ చేసుకోవాలనమాట. కాలు మాల కడతాం కదండీ! కాలుకనేది మనం దారం ఇలా వేసుకుంటాం కదా! కాలు బదులు ఇలా చేతికి వేసుకొని అమ్మవారి మాలకు కాబట్టి చేతికి వేసుకొని మన దారం చూడండి చూపించే విధంగా ఇలా తీసుకోవాలనమాట. చామంతి పువ్వు ఒక్కొక్కటి ఇలా ఫ్లాట్‌గా పెట్టుకోవాలి. అలా అయితేనే తక్కువ పూలతో మాల అనేది వెడల్పుగా వస్తుంది, అందంగా వస్తుందనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క పువ్వు తీసుకొని ఇలా దారం లోపల నుంచి తీసుకోవాలి. కాలుమాల కట్టే వాళ్ళకి చక్కగా అర్థమవుతుందండి. ఈజీగా వచ్చేస్తుందనమాట. ఏ పువ్వులైనా పర్వాలేదండి. ఇలా కాళ్ళ వెనకాల కట్ చేసేసుకొని ఇలా మాల తయారు చేసుకోవచ్చు. ఇంకా 8 పువ్వులు ఉంటే చాలండి. ఒకవైపు మాల అనేది ఈజీగా తయారైపోతుంది. చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! చక్కగా మాల అనేది ఎంత అందంగా వస్తుందో, వెడల్పుగా వస్తుంది. పువ్వు అనేది ఇలా ఫ్లాట్‌గా పెట్టుకొని మనం కట్టుకోవాలన్నమాట. ఒక్క పువ్వు వేయడం కూడా మీకు చూపిస్తున్నాను. కొత్తగా చేసేవారికి తెలియదు కదా! అందుకని నేను క్లారిటీగా చూపిస్తున్నానన్నమాట. ఇలా ఒకవైపు అనేది 8 పువ్వులనేవి కట్టుకున్నాం. కలశానికి అలా కట్టుకోవచ్చు. ఫోటోకి కావాలంటే ఇంకో 2 పువ్వులు ఎక్స్ట్రా వేసుకుంటే మాల అనేది ఇంకా వెడల్పుగా వస్తుంది. ఇప్పుడు ఒకవైపు కట్టేసుకున్నాం కదండీ! ఇది ఒకవైపు కట్టేసి రెండో మాల కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మనం అలాగే కట్టొచ్చు కానీ మనం రౌండ్ అప్ తిరిగేటప్పుడు మటుకు మాల ఎత్తిపెడుతుంది. అందువల్ల ఇలా రెండు మాలలుగా కట్టుకోవాలన్నమాట. మళ్ళీ అదే ప్రాసెస్‌లో నేను ఇటువైపు కూడా కడుతున్నానండి. ఒకవైపు 8 పువ్వులు, ఒకవైపు 8 పువ్వులు కడుతున్నాము. సూది దారంతో గుచ్చామనుకోండి చాలా పువ్వులు పడతాయి కదండీ! దండ అనేది కూడా ముద్దగా వస్తుంది. కానీ పువ్వులనేవి ఎక్కువ పడతాయి. తక్కువ పూలు ఉన్నప్పుడు ఇలా మాల చేసి చూడండి ఎంత అందంగా వచ్చిందంటే నేను మా ఫ్రెండ్ నాకు చెప్పారనమాట. ఇలా తక్కువ పూలతో కూడా మాల చేసుకోవచ్చని. అందుకే తనతోనే నేను కట్టించి మీకు చూపిస్తున్నాను. ఎంత అందంగా కడుతున్నారో చూసారా? మొత్తం రెండు వైపులా కూడా ఇటు 8 పువ్వులు అటు 8 పువ్వులు కట్టేసామండి. క్లియర్‌గా మీకు చూపించడం గురించి వీడియో కొద్దిగా లెంత్‌గా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది కట్టేసిన తర్వాత 2 కలిపి వెనక వైపు తిప్పి తను జాయింట్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. 2 మాలలు ఒకేలాగా కట్టేసి వెనక వైపు జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ 2 ముడేసేసుకోవాలి ముందు. 2 ముడివేసేసుకుంటే చక్కగా మనకి కలశానికి కరెక్ట్‌గా రౌండ్ అప్ అనేది తిరుగుతుందనమాట. ఇప్పుడు ఒక 3 పువ్వులు అనేది మళ్ళీ కడుతున్నారు. ఇది కొద్దిగా స్పీడ్ పెట్టేసాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అందువల్ల. ఇప్పుడు ఇలా కట్టుకున్నాం కదండీ! ఇది కూడా దానికి జాయింట్ చేసుకోవాలి. మాల అనేది వెనక వైపు తిప్పి ఫైనల్‌గా కట్ చేసుకుంటే ఇలా వస్తుందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం కలశానికి వేసి చూపిస్తాను. కలశానికి వేస్తే నిండుదనం వచ్చింది కదండి. పైన గులాబీలు కానీ ఏవైనా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. అంతేనండి చాలా సింపుల్ కదా! కలశానికి ఎంత అందంగా వచ్చిందంటే ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వీడియో కూడా నేను అలాగే చూపించాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.